ముందస్తుగా నాయకులుగా మేము కాదు, కార్యకర్తలకు జరిగిన ప్రతి దానికి కూడా ఏ కార్యకర్త అయితే ఈరోజు బాధపడుతున్నాడో ఆ కార్యకర్త మాకు అన్యాయం జరిగిందని ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ కార్యకర్తలకు కోసము మేము అన్న కానీ నేను కానీ ఖచ్చితంగా ఆ కార్యకర్తలకు అండగంటే ఈరోజు ఏదో పేపర్లో మెన్షన్ చేస్తున్నాము, ఆ పేపర్ చేస్తే అది మళ్ళీ వాళ్ళు పట్టించుకుంటారో లేదో, మేమైతే మా బాధలన్నీ రాసుకున్నాము, వాళ్ళ వద్ద నుంచి సమాధానం ఉండదు అనేది అనుకోవాలండి. మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆ పేపర్ను మేము గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా తగిన సమాధానం, అది ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా మనం సమాధానం చెప్తామనేది మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే పార్టీ పరంగా ఈ అనుబంధ సంస్థలు అనేటివి ఈరోజు పదవులు అనుభవించి వైఎస్ఆర్సీపీలో పదవులు అనుభవించి ఈరోజు ముఖం చాటేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. పదవులు అనుభవించారు, పక్కకి వెళ్ళారు. కానీ అలాంటి నాయకులు కాదు, ఈరోజు ఏదైతే కమిటీలో ఈరోజు ఏ కష్టాల్లో అయితే కమిటీలలో మేము ఉంటామన్నాని ముందుకు వస్తున్నారో ఇదేం హోదా కోసం కాదు. ఈరోజు కష్టపడిన వాళ్ళకి రేపొద్దున ఖచ్చితంగా పదవులు ఉంటాయి. ఆ మనుషుల కోసము నేను అన్నతోనే కాదు ఎవరితోనే కానీ మనకు ఈ రోజు అయితే ఏ కష్టాలు అయితే మన కోసం నిలబడ్డారో ఆ మనుషుల కోసం మేము ఖచ్చితంగా కొట్లాడైనా సరే అటువంటి వాళ్ళను అందరం ఎక్కించడానికి, వాళ్ళ కష్టాలలో మేము పాలు పంచుకోవడానికి ఈరోజు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉంటామనేది మరి ఒక్కసారి తెలియజేస్తాం. చాలా మందికి చాలా సార్లు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, అన్న మాకు ఈ బాధలు ఉన్నాయి, మళ్ళీ మేము ఇవన్నీ చెప్తే రేపొద్దున మళ్ళీ మాకు ఇంకా ఎక్కువ బాధలు పెడతారు, అది దాన్ని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఏదైనా సరే మీరు తెలియజేయకపోతే మాకు కూడా కొన్ని విషయాలు తెలిసినకపోవచ్చు. ఒకవేళ మీరు ఈ డిజిటల్ దాంట్లో మీరు చెప్పలేకపోతున్నాం అనుకుంటే మాకు ఖచ్చితంగా వచ్చి చెవులనే చెప్పండి. దానికి తగ్గట్లు మేము గుర్తుపెట్టుకొని మీకు రేపొద్దున భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తామనేది మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను రామరెడ్డి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్న, వెనకబడిన కార్యకర్తలు, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, మన కోసం పనిచేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారన్న. ఎవరో 4-5 పేర్లు మీకు వచ్చి చెప్పినారని చెప్పేసి, లేదా ఆ ఊర్లలో మీకు సరైన ఇది లేదని చెప్పేసి ఎవరినో కార్యకర్తలు ఎవరినో నాయకులుగా చెప్పుకొని ఆ నాయకులు వాళ్ళు సమర్థులా కాదా అనేది మీరు తెలుసుకొని చేసుకుంటే మంచిదన్న. ఎందుకంటే నాకు చాలా మంది వచ్చి చెప్పారు, అన్న మమ్మల్ని ఎవరిని కనుక్కోలేదు, వాళ్ళు 7 రోజు వాళ్ళు మన దగ్గరికి రాలేదు, అలాంటి వాళ్ళను ఈ రోజు పేర్లు తీసుకొని చేస్తున్నారు అనే దానికన్నా మనకు ప్రతి కార్యకర్త కావాలి, మంచిగా చెడైనా మనం చేద్దామన్నా. కాకపోతే చేసిన వారిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఈ రోజు అకామిడేషన్ లేకపోయినా రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తారని వాళ్ళను కూడా మనం అందరితో పాటు కలుపుకొని పోవాలనేది మళ్ళీ మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నిజమైన కార్యకర్తలను మీరు గుర్తించండి. అందరికంటే ముందుగా నాయకులు కాదు, పార్టీ కాదు, నాకు కార్యకర్తలు, అభిమానులు, నాకు వాళ్ళే ముఖ్యమనేది మళ్ళీ ఒకసారి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కానీ మీకోసం అండగా నిలబడడానికి ఖచ్చితంగా నేను ముందుండాలనేది మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ అనుబంధ సంస్థలకు సంబంధించి ఏ పేర్లు అయితే చెప్పారో ఆ పేర్లు రాలేదని మిగతా వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. రేపొద్దున ఇంకా మండల కమిటీలు ఉన్నాయి. పట్టుదల చూస్తే దెబ్బతిన్న కార్యకర్తల కోసం, అండగా నిలబడిన నాయకుల కోసం నేను ఖచ్చితంగా రేపు అధికారంలోకి రావాలి, వీళ్ళకు తగిన న్యాయం చేయాలనేది ఆయన మాటగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో రామరెడ్డి కానీ మేము కానీ ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, పార్టీలో ఒక స్థానంకు వెళ్ళిన తర్వాత మీ మేలును మేము ఎప్పటికీ